సంవత్సరాల పైబడి తెలుగు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఉద్యమకారులు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా జాగృతి అధ్యక్షతన కల్వకుంట్ల కవితక్క గారు ఈ రోజు ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవ సభను విజయవంతం చేసినందుకు కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా 250 గజాల చదరపు గజాల భూస్థలాన్ని కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి పార్టీ ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా ఈ యొక్క అమరవీరుల కుటుంబాలకు మరియు ఈ ఉద్యమకారులకు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఈ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో 250 గజాల భూమి స్థలాన్ని ఖచ్చితంగా కేటాయించి వారికి ఇంటి స్థలాన్ని కూడా నిర్మించాలి. అదేవిధంగా వారికి హెల్త్ కార్డు అనేటువంటిది కూడా ఇవ్వాలి, సముచితమైనటువంటి గౌరవ స్థానాన్ని కూడా ఇవ్వాలి. అమరవీరుల కుటుంబాలకి వారికి ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా గుర్తించలేదు. ఇంటికో ఉద్యోగంతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ప్రతి నెల 25,000 రూపాయలను కూడా ఇస్తామన్నారు కదా, అది ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు కవిత గారు పెట్టినటువంటి సభ రాజకీయంగా రేపు ఆమె ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడం కోసం కొన్ని కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే, ఈ రోజు బయటికి వెళ్ళినాకనే తెలంగాణ ఉద్యమకారులు కనబడుతున్నారు అని చెప్పేసి ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. దాని మీద ఈ 10 సంవత్సరాలు అనేటువంటిది ఏదైతే కవితక్క గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు అనేటువంటిది మీరు అంటున్నారు కదా, ఇది అధికార పక్షంలో ఉన్నా కానీ అక్కడ కొన్ని దుష్ట శక్తులు అనేటువంటిది ఉంటుంది. గుంట నక్కలు వాళ్ళందరూ ఆపడం వల్లనే ఈ రోజు కవితక్క గారు ఉద్యమకారులకు కావచ్చు ఏ ఒక్కరికి కూడా హెల్ప్ చేయలేకపోయినారు. కానీ స్వతహాగా ఇప్పుడు బయటికి వచ్చి ఉద్యమకారుల కోసం ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారంగా ప్రతి ఒక్కటి కంప్లీట్ అయ్యేంత వరకు ఉద్యమకారుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన సామాజిక తెలంగాణ ధ్యేయం కోసం కవితక్క గారు పాటుపడుతున్నారు అనేటువంటి తెలియదు. కవితక్క గారు 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రశ్నించలేదు, వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఉన్నారు కదా అనేటువంటిది అంటా ఉన్నారు కదా, ఎందుకు అనలేదు అనేటువంటిది అంటే ఆనాడు జీ హుజూర్ అనేటువంటి విధంగా ఉంటేనే ఆ యొక్క పార్టీలో మనుగడ సాగింది. కానీ ఈ రోజు క్యా హుజూర్ అనేటువంటిది అడిగితేనే మీరు పార్టీ నుంచి బయటికి గింటేశారు కదా, అందుకే ఉద్యమకారుల కోసం ఖచ్చితంగా కవితక్క గారు ముందుండి ఫైట్ చేస్తారనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. పార్టీ పెట్టబోతున్నారు, ప్రకటించారా, ఎప్పుడు పెట్టబడుతుంది? పార్టీ తొందరలో ప్రకటన ఉంటుంది, అది ఖచ్చితంగా మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తుంది.